ఇక్కడ ఒక విమానము భూమి నుండి 400√3 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. మొదట దీని పొజిషన్ q మీటర్ల దూరంలో 60 degrees యాంగిల్తో చేస్తుంది. ఇది 20 seconds ప్రయాణించిన తర్వాత 30 degrees కోణంకి మారింది. ఇప్పుడు tan 60 ఎదుటి భుజం బై ఆసన్న భుజం కాబట్టి ఎదుటి భుజం 400√3 అంతనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎత్తు హెచ్గా అనుకున్నట్లయితే దీని ఎత్తు h 400√3 రాసే బదులు నేను h రాస్తున్నాను. h/q అవుతుంది. దాని నుండి q విలువ h/√3 అవుతుంది. అదేవిధంగా tan 30 విలువను రాసినట్లయితే ఎదుటి భుజం h బై ఆసన భుజం p అనుకున్నట్లయితే p యొక్క విలువ p h√3 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది విమానం యొక్క వేగం km/గంటలో అడిగాడు. ప్రస్తుతం మనం ఏం చేస్తాము, వేగం దూరం బై కాలం కాబట్టి ఇప్పుడు 20 సెకండ్లలో అది ప్రయాణించిన దూరం ఎంత అంటే p - q అంత దూరం ప్రయాణించింది. కాబట్టి దూరం p - q, దానికి పట్టిన కాలం 20 సెకండ్లు. కాబట్టి మొత్తం మీద మనకు క్యాలిక్యులేట్ చేస్తే p యొక్క విలువ q యొక్క విలువ ఇందులో ప్రతిక్షేపించినట్లయితే వేగం ఇలాగా 2h/20√3 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 10 క్యాన్సిలేషన్ చేస్తే వేగం h/√3 10√3 అని వస్తుంది. కానీ మనకు ఆల్రెడీ h యొక్క విలువ 400 అని తెలుసు కాబట్టి 400√3/10√3 రాసుకున్నట్లయితే h యొక్క విలువ ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా, అది రాసుకున్నట్లయితే √3 1 అలాగే 10 0 0 కట్ అయిపోయి వేగము 40 వస్తుంది. అయితే ఇది వేగం 40 అనేది మీటర్/సెకండ్లో ఉంది. దీన్ని మనకు ఆన్సర్ వచ్చేసి km/hలో అడిగాడు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తాము, ఈ 40ని 18/5తో గుణిస్తే అది km/hలోకి మారుతుంది. ఇప్పుడు దీన్ని 5 1 5 8 18 144 km/h అని వస్తుంది. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది.